గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్. సోరియాసిస్ దీర్ఘకాలం పాటు బాధించే చర్మ సమస్య. కొందరికి జన్యుపరమైన సమస్యలతో, మరికొందరికి వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి సోరియాసిస్. అలాగే చర్మ సమస్యలు కూడా ఒక్కసారి వస్తే దాని నుంచి అనేక సమస్యలు వస్తుంటాయి. సోరియాసిస్ కు ప్రధాన కారణాలేంటి, అలాగే చర్మ బొల్లి సమస్యలను ఎలా తగ్గించుకోవాలి, హోమియోపతిలో ఎలాంటి చికిత్స ఉంది, ఇలాంటి మరిన్ని విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సారిక గారు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే మీరు కాల్ చేసిన నంబర్లు 0402331068 అండ్ 716. హలో డాక్టర్. హలో. ముందుగా చెప్పండి, అసలు సోరియాసిస్ అంటే ఏంటి, ఎలాంటి రీజన్స్ ఉంటాయి? సోరియాసిస్ అనేది ఇది ఒక చర్మ సమస్య, చర్మ వ్యాధి అని చెప్తాం. సో చాలా మంది కూడా ఈ యొక్క చర్మ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కొంతకాలంగా దీనికి ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా కూడా వాళ్ళకి రిలీఫ్ అనేది రాదు. కొంతకాలం బాగానే ఉంటుంది, ఏదైనా అక్యూట్ రెమెడీస్ ఏమైనా తీసుకున్నప్పుడు, కానీ మరలా తిరిగి వస్తూనే ఉంటాయి. సో ఈ చర్మ సమస్యల్లో ఎక్కువ కాలం బాధించేది, చాలా తీవ్రంగా ఇది మానసిక ఒత్తిడిని కూడా గురి చేసేది ఈ సోరియాసిస్ అని చెప్పొచ్చు. ఈ చర్మ వ్యాధుల్లో మనకి ఇవాళ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్న వాటిల్లో సోరియాసిస్ అనేది చూస్తూ ఉంటాం, ఎగ్జిమా అనేది కూడా చూస్తూ ఉంటాం, అండ్ బొల్లి సమస్యలను కూడా ఎక్కువగా చూస్తూ ఉన్నామండి మన క్లినిక్స్లో. సో ఈ మూడు కూడా ఎక్కువగా ఇమ్యూన్ సంబంధిత సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అంటే వీళ్ళు ఏదైనా ఒత్తిడి ఐదర్ జెనెటికల్గా వంశపారంపర్యంగా ఎవరికైనా ఉన్నా, లైక్ మేనత్తలు మేనమామలు కానీ అమ్మ తరపున కానీ లేదా పేరెంట్స్ తరపున ఎవరికైనా ఉన్నప్పుడు ఇటువంటివి వస్తూ ఉంటాయి. ఇంకొంతమందిలో జెనెటికల్గా లేకపోయినా కూడా కొన్ని ఒత్తిళ్ల వల్ల కూడా ఇమ్యూన్ సిస్టమ్ అనేది మాడ్యులేట్ అవ్వడం జరుగుతుందన్నమాట. దాని ద్వారా మన డిఫెన్స్ సిస్టమ్ అనేది ఫెయిల్ అయిపోతుంది. అలాంటప్పుడు మనకి చర్మ సమస్యలు అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ సోరియాసిస్ అనేది దీర్ఘకాలిక సమస్య, చాలా ఇబ్బంది పెట్టే సమస్య. ఇది సైకో సోషల్ మేనిఫెస్టేషన్కి గురి చేస్తుంది. అంటే డిప్రెషన్కి కూడా వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే దీనికి ఎక్కడ కూడా సరైన ట్రీట్మెంట్ దొరక్క, ఎన్ని ట్రీట్మెంట్స్ తీసుకున్నా తగ్గక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఓకే అండి, సోరియాసిస్ అనేది అంటే మీ బేసిక్గా చూసుకుంటే కనుక చర్మ సమస్య అని మీరు ఇందాక అన్నారు. సోరియాసిస్ అంటే ముఖ్యంగా వింటర్ సీజన్లో చాలా వరకు చర్మం కూడా పొలుసులకు ఊడిపోతుంది. కానీ అది పగిలి ఊడిపోతుందా, లేదంటే సోరియాసిస్ ఉందని ఊడిపోతుంది? అంటే ఎట్లా గుర్తుపట్టాలి పేషెంట్? తప్పకుండా అండి. చాలా మందిలో మనము సోరియాసిస్ సమస్య వచ్చింది అని ఎలా తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ ఇది ఏ వయసు వారికైనా వస్తుంది. అంటే చిన్నపిల్లల నుంచి కూడా ఉంటూ ఉంటుంది, మధ్య వయసు వాళ్ళకి కూడా ఉంటుంది, అర్లీ ఏజ్ వాళ్ళకి కూడా వస్తూ ఉంటుంది. దీనికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా జెనెటికల్ కారణాలు ఉంటాయి, ఇమ్యూన్ కారణాలు ఉంటాయి, హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఇటువంటి సమస్యలు వస్తాయి. లైక్ హైపోథైరాయిడ్ కానీ హైపర్ థైరాయిడ్ కానీ అలా ఉన్న వాళ్ళలో కూడా ఉంటూ ఉంటుంది. కొంతమంది డయాబెటిక్స్లో కూడా ఉంటూ ఉంటుంది. మల్టిపుల్ మెడికేషన్స్ వాడిన వాళ్ళలో కూడా ఈ సోరియాసిస్ అనేది ప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో సోరియాసిస్ అనేది ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇది ఒక ప్రోటీన్ యొక్క ఇంబ్యాలెన్స్ అని చెప్పొచ్చు. సో మన చర్మం అనేది హెల్దీగా ఉండడానికి మన లోపల నుంచి గ్రోత్ ఫ్యాక్టర్ టీజీఎఫ్ ఆల్ఫా అనే గ్రోత్ ఫ్యాక్టర్ వల్ల మన స్కిన్ అనేది ఎప్పటికప్పుడు డ్యామేజ్ని రివర్స్ చేయడము, దాన్ని ప్రొటెక్ట్ చేయడము, కొత్త సెల్స్ ఫామ్ అవడము, ఇవి ఉంటూ ఉంటాయి అన్నమాట. ఓకే అండి. సో కాలర్ కూడా లైన్లో ఉన్నారు, సత్యనారాయణ. మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి. మేడం, ఇట్లా మా వారికి కొంచెం బ్యాక్ సైడ్ సైడ్ బ్యాక్ సైడ్ కొంచెం బ్లాక్ అవుతున్నది. అడ్మిట్ పెట్టినా ట్రీట్మెంట్ అయినా తక్కువ అయితే 3-4 సార్లు కరీంనగర్ తీసుకపోయినా తక్కువ. ఓకే, నల్లగా అవుతుంది. తీసుకపోయినా కరీంనగర్ కూడా. పొట్టు పొలుసులాగా ఏమన్నా పొట్టు వస్తుందా? పొలుసులాగా వస్తుంది మేడం. ఓకే, అది పెరుగుతూ ఉందా? దురద ఉన్నది. దురద ఉంది. ఓకే, అది పెరుగుతూ ఉందా? అంటే కొత్త కొత్త ప్లేస్ లో వస్తూ ఉందా, అది స్ప్రెడ్ అవుతుందా? పెరిగింది, ఓన్లీ బ్యాక్ సైడ్ పెరిగింది, పెరుగుతూ ఉంది. ఓకే, సో దాన్ని బాగా దురద పెట్టినప్పుడు ఇలా రబ్ చేస్తే మనకి ఏమైనా బ్లడ్ లాగా ఏమైనా కనిపిస్తుందా? బ్లడ్ వస్తలేదు మేడం, బ్లడ్ వస్తలేదు. బ్లడ్ ఏం రావట్లేదు. పైనుంచి రసి కారుతుందా? ఏం లేదు మేడం, కాకపోతే బ్లాక్ ఉన్నది, మొత్తం బ్లాక్ ఉన్నది. ఓకే, సరే అండి. సో ఇది మోస్ట్లీ ఎగ్జిమా కూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే యూజువల్లీ నేను చెప్పిన ఒకటి ఏంటంటే ఆస్పిస్ సైన్ అంటాము. అంటే ఆ పొలుసు అనేది మనం తీసినప్పుడు అక్కడ పిన్ పాయింట్ బ్లీడింగ్ కూడా కనిపిస్తూ ఉంటుంది యూజువల్లీ ఈ సోరియాసిస్ కేసెస్లో. సో ఇది బ్యాక్ సైడ్ ఉందంటున్నారు, స్ప్రెడ్ అవుతూ ఉందంటున్నారు. కాబట్టి ఒక్కసారి మనం ఎగ్జామిన్ చేసి అది సోరియాసిస్ ఎగ్జిమా అని చూడొచ్చు. ఇకపోతే
ఇది ఖచ్చితంగా ఈ యొక్క ఒత్తిడి వల్ల వచ్చే ఇమ్యూన్ రియాక్షన్లో మన డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే మన శరీరాన్ని కాపాడాలో సో అది అనేది మన చర్మ కణాల మీదే ప్రభావం చూపించడం వల్ల వచ్చిన ఇది ఒక సమస్య. సో దీనికి ఇది మొదటి స్టేజ్లోనే ఉంది కాబట్టి దీన్ని తగ్గించడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. ఒకసారి దగ్గరలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్కి అప్రోచ్ అవ్వండి. ఎగ్జామిన్ చేసి చూసి నిర్ధారణ చేసిన తర్వాత కొన్ని డైట్స్ అనేది మీకు చెప్తారు, అంటే ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు, దాని తగ్గట్టుగా ప్లస్ మెడిసిన్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తిలో కొంతమందిలో బ్యాక్ ఉంటుంది, కొంతమంది చేతికి వస్తూ ఉంటుంది, మన శరీరంలో రకరకాల ప్లేసెస్లో వస్తూ ఉంటుంది. దాన్ని బట్టి కూడా మనం మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి శాశ్వతంగా పరిష్కారం ఉంది. మీరు వీలైనంత తొందరగా హాస్పిటల్కి అప్రోచ్ అవుతే కనుక తప్పకుండా మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కంగారు పడ అవసరం లేదు. హోమియోపతి అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. లోపల ఇమ్యూన్ రూట్స్ నుంచి కూడా ఇది క్లియర్ చేయడం జరుగుతుందండి. ఓకే అండి, ఇందాక మీరు మాట్లాడుతూ టీజీఎఫ్ గురించి చెప్తున్నారు, కంటిన్యూ చేయండి. సో ముఖ్యంగా ఈ సోరియాసిస్ రావడానికి మెయిన్ కారణం సోరియాసిస్ జీన్ అనేది ఒక నోటిఫై చేస్తామండి. అంటే టీజీఎఫ్ ఆల్ఫా అనే ఒక ప్రోటీన్ దట్ వాజ్ ఎన్కోడెడ్ బై టీజీఎఫ్ జీన్ అనమాట. సో ఎప్పుడైతే ఈ జీన్ అనేది డిస్ఫంక్షన్ గురవుతుందో అక్కడ అబ్నార్మల్ సెల్ ప్రొడక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. అంటే స్కిన్ అనేది అక్కడ ఉండాల్సిన కణాల కంటే కూడా ప్రొలిఫరేషన్ అంటే ఎక్సెసివ్గా ఫామ్ అవ్వడం, అక్కడ స్కిన్ అంతా థిక్ అయిపోవడం, సో అక్కడ పైన పెచ్చులుగా ఫామ్ అయిపోవడం, అది స్కేల్స్గా ఊడిపోవడం, అది ఊడిపోయినప్పుడు అక్కడ బ్లీడింగ్ రావడం, అది ఉన్నప్పుడు అక్కడ ఇన్ఫెక్షన్ పైన సూపర్ యాడెడ్ ఇన్ఫెక్షన్ కూడా వస్తూ పస్లాగా ఫామ్ అవడం, విపరీతమైన దురద, నొప్పి. అండ్ ఇలాగే మనం ఒకవేళ ఈ సోరియాసిస్ అనేది మనం అశ్రద్ధ చేసినట్లయితే అది బోన్స్ వరకు కూడా వెళ్ళి ఆ డ్యామేజ్ అనేది మనకి ఎక్కువగా చేయడం జరుగుతూ ఉంటుంది. సో ముఖ్యంగా మన హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ విల్ బి ఫోకస్డ్ ఆన్ దిస్ జీన్ అనమాట. సో ఎప్పుడైతే మనం మెడిసిన్స్ ఇస్తామో ఈ జెనెటిక్ మాడ్యులేషన్ అనేది చేసి దాన్ని స్టెబిలైజ్ చేస్తే ఈ ప్రాబ్లం అనేది మీకు సాల్వ్ అవుతుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. నమస్తే మేడం. నమస్తే సార్, చెప్పండి. మేడం డిఫెన్స్ ఫ్రమ్ ఆర్మీ. యా జస్ట్ ఐ కమ్ టు వర్క్. హలో, కొద్దిగా స్పష్టంగా చెప్పండి. మేడం ట్రైనింగ్ కోసం చేస్తుంటే స్కిల్ ప్రాబ్లం చెప్పారు కదా మీరు. ఎస్, నేను యాక్చువల్ మెడికల్ డాక్టర్ ఆర్మీ. ఓకే సార్, చెప్పండి. ఎందుకంటే మీరు చెప్పేది నాకు కొద్దిగా అర్థం కాదు. డిక్లేర్ క్లియరెన్స్ కావాలని నేను అడుగుతున్నాను. మీరు బుల్లి ఉంది కదా. బొల్లుందా? బుల్లి అంటే మామూలు తెల్లగానే కదా స్కిన్. అవునవును. దానికంటే ఏం ట్రీట్మెంట్ ఇస్తారు మేడం అని అడుగుతున్నాను. జస్ట్ ఎడ్యుకేషన్. ఓకే, డెఫినెట్లీ సార్. సో మనకి బొల్లు అనేది ఎందుకు వస్తుంది? యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషన్ మీకు తెలుసు, మెలనోసైట్ డిస్ట్రక్షన్. సో మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది రాంగ్గా అది పనిచేయడం వల్ల ఆ డిఫెన్స్ సిస్టమ్ అనేది మనది ఫెయిల్ అయిపోవడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉన్న చర్మ కణాలు అనేది డ్యామేజ్ అవుతాయి. మెలనోసైట్స్ అంటే రంగు కణాలు అవి అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటాయి. సో ఇందులో బొల్లిలో మనకి చాలా రకాలు ఉంటాయి. ప్లస్ మనం ఎక్కువగా చూస్తాం స్టేబుల్ బొల్లి, అంటే ఒకటే ఏరియాలో ఉంటుంది, అది స్ప్రెడ్ అవ్వదు, అది మారదు, ఎక్స్టెండ్ అవ్వదు, అలాగే ఉంటుంది. ఇంకొకటి నాన్ స్టేబుల్ చూస్తూ ఉంటాం, అంటే ఇది ఎక్కువగా మనకి ఈ మ్యూకస్ మెమ్బ్రెన్స్ అంటే మూతి చుట్టూ కానీ ఈ ఫింగర్స్ చివర్లో కూడా ఇదేంటంటే చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో స్టేబుల్ విటిలిగో అండ్ అన్స్టేబుల్ విటిలిగోని మనం రెండింటిగా మనం చూసి దాని ప్రకారంగా మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఎందుకంటే ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేదాన్ని ఖచ్చితంగా మనం ఇనిషియల్ స్టెప్ స్టాప్ చేయాలి. స్ప్రెడ్ని మనం స్టాప్ చేయాలి అని అంటే వీ హ్యావ్ టు గివ్ ఏ ఇమ్యూన్ మాడ్యులేటర్ మెడిసిన్స్ ఇస్తాం అనమాట. ఎప్పుడైతే మెడిసిన్స్ ఇస్తామో ఆ ఎక్కడ ఉన్న వైట్ ప్యాచ్ అంతా కూడా అక్కడ మెల్లమెల్లగా రంగు కణాలు రీపిగ్మెంటేషన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే రీపిగ్మెంట్ అవుతూ ఉంటుందో అక్కడ నిదానంగా ఆ ప్యాచ్ అనేది క్లియర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇందులో మనం చూసినట్లయితే ఇది దీర్ఘకాలిక సమస్య. కొన్ని కేసెస్లో అయితే చాలా ఫాస్ట్గా రిజల్ట్ కనిపిస్తుంది. కొన్ని కేసెస్లో ఎక్కడైతే హెయిర్ పార్ట్స్ ఉండవో లైక్ లిప్స్ కానీ ఈ ఏళ్ళ చివరిలో హెయిర్ ఉండదో అక్కడ కొంచెం స్లోగా నిదానంగా మనకి రీపిగ్మెంటేషన్ అనేది జరుగుతూ ఉంటుందండి. ఓకే అండి, మెయిన్గా ఈ టాపిక్ మాట్లాడే ముందు కాలర్ కూడా లైన్లో ఉంటారు. సుభాషిని, మాట్లాడండి, మీ సమస్య చెప్పండి. ఏం లేదు మేడం, ఇది మా మామయ్య గారు వాళ్ళకి ఏది సోయాసిల్ అని అన్నారు, మందులు వాడుతున్నారు కానీ ఏం తగ్గినట్టు కనిపించట్లేదు. మరి ఎంతకాలం నుంచి ఉందండి? అతనికి ఒక 10 years నుంచి ఉండొచ్చు మేడం. 10 years నుంచి ఉంది. ఓకే, అంటే సింగరేణి లో పనిచేశాడు బొగ్గుబాయిలో. ఓకే, అతనికి అది కాళ్ళకి హ్యాండ్స్ చేతులకి ఇట్లా కాళ్ళకి పొట్టుగా రావటం, ఇట్లా వాటర్ లాగా ఇట్లా వచ్చేస్తుందంట. అవునా, యూజ్ అవుతుంది.
ఆ కాళ్ళ వరకు కూడా మళ్ళీ నల్లటి మచ్చలాగా వచ్చినాయి, అంతవరకే ఉన్నాయి, కాళ్ళ వరకే వచ్చి ఆగిపోయింది, కానీ మందులు వాడుతున్నారు. ఓకే ఓకే. సో ఎక్కువగా ఇవి ఎక్స్పోజ్డ్ పార్ట్స్ అంటాము. సో మన చేతులకు కానీ కాళ్ళకు కానీ వస్తుంది. వేడికి ఎక్స్పోజ్ అయినప్పుడు ఎక్కువగా హీట్కి, ఇప్పుడు ఆయన చేసిన ప్రొఫెషన్లో ఎక్స్పోజర్ ఉన్నప్పుడు ఏమవుద్దంటే మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన చర్మాన్ని డ్యామేజ్ చేసినప్పుడు ఇటువంటి లక్షణాలు కనిపిస్తుంటే దాన్నే సోరియాసిస్ అని నిర్ధారిస్తాం. సోరియాసిస్ వల్గారిస్ ఉంటుందన్నమాట. సో దీంట్లో కొద్దిగా మనకి ఇట్లాగా ఊజ్ అవుతూ ఉండడము, బాగా నొప్పిగా ఉంటుంది ఆ ఏరియా, అక్కడ లైకెనిఫికేషన్, బ్లాకిష్ డిస్కలరేషన్ కూడా ఉంటుందన్నమాట. అంటే పిగ్మెంట్ కూడా అక్కడ హైపర్ పిగ్మెంటేషన్ అవుతూ ఉంటుంది. సో 10 years నుంచి ఉందన్నారు. ఎప్పుడైనా హోమియోపతి వాడారా లేదా అనేది నాకు ఐడియా లేదండి. హోమియోపతిలో ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ ఉంది. దగ్గరలో ఉన్న హోమియో కేర్ ఇంటర్నేషనల్కి మీరు అప్రోచ్ అవుతే వాళ్ళు ఖచ్చితంగా ఆ బ్లాక్నెస్ అనేది తగ్గడానికి అవకాశం ఉంటుంది. మందులు ఉన్నాయి. ఫర్ సపోజ్ గ్రఫైటిస్ అనే మందు చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇలా బ్లాక్ అయినప్పుడు, ఆర్సెనిక్, ఆల్బనీ. సో కొన్ని మెడిసిన్స్ చక్కగా పనిచేస్తాయి. మీరు దగ్గరలో ఉన్న క్లినిక్ అప్రోచ్ అవుతే వాళ్ళు ఎగ్జామిన్ చేసి దానికి తగ్గ డోసేజ్ని కనుక మీకు పెడితే అది మళ్ళీ కొద్దిపాటిగా రివర్స్ అవ్వడానికి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కంప్లీట్ రికవరీ అనేది 10 years అయిపోతుంది కాబట్టి మనకి 90% వరకు రికవరీ చేయొచ్చండి. సో ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నా కూడా ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా తీసుకొని మీరు క్లినిక్ వెళ్ళటం ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్ అండి. ఓకే అండి, మరి గట్టెడ్ సోరియాసిస్ అంటే ఏంటి, రీజన్స్, సిమ్టమ్స్ ఎలా ఉంటాయి వీటికి? ఎస్. సో సోరియాసిస్లో వీ సో మెనీ టైప్స్ ఉంటాయండి. ముఖ్యంగా మనకి గట్టెడ్ సోరియాసిస్ చూస్తూ ఉంటాం, సోరియాసిస్ వల్గారిస్ చూస్తూ ఉంటాం, పామో ప్లాంటార్ సోరియాసిస్ చూస్తూ ఉంటాం. ఎట్ ద సేమ్ టైమ్ కొన్నిసార్లు ఓన్లీ ఫాలిక్యులర్ సోరియాసిస్ కూడా చూస్తూ ఉంటాం అనమాట. సో ఎక్కడైనా హెయిర్ ఫాలిక్యుల్స్ ఉంటే అక్కడ కూడా మనకి స్కేలీ స్పాట్స్ లైక్ బేడ్ ఏరియాలో కానీ స్కాల్ప్ ఏరియాలో కూడా మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ సోరియాసిస్లో స్కాల్ప్ సోరియాసిస్ ఉంటుంది. సో మెనీ కైండ్స్, ఎక్కడైతే మనకి పార్ట్ ఎఫెక్ట్ అవుతుందో అక్కడ మనం సోరియాసిస్ చూస్తూ ఉంటాం అనమాట. సో ముఖ్యంగా సోరియాసిస్ వల్గారిస్ అయితే కనుక మన శరీరం అంతటికీ వస్తూ ఉంటుంది. ఈ గట్టెడ్ సోరియాసిస్ అయితే టేల్ డ్రాప్ షేప్స్, అంటే చిన్న చిన్న పొక్కుల్లాగా అన్ని ఆల్ ఓవర్ బాడీ, ఎక్కువగా ఆర్మ్స్ అండ్ లెగ్స్కి కూడా మన చెస్ట్ పార్ట్ అనేది మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. పామో ప్లాంటర్ అయితే మీకు చెప్పినట్టుగా చేతులు చాప పొలుసులాగా ఇలా అట్టకట్టుకుపోయి ఉంటాయి అన్నమాట. వాటిని కంప్లీట్గా వాళ్ళు తీయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు బ్లీడింగ్ అవ్వడము, క్రాక్స్ కూడా ఉంటూ ఉండడము, అక్కడ నుంచి పెయిన్ఫుల్గా ఉండడము, దానికి ఎప్పుడు ఏ ఆయింట్మెంట్లు రాసుకున్నా, ఎన్ని మెడికేషన్స్ తీసుకున్నా కూడా అది రికవర్ అవుతూనే ఉంటుంది. దీనికి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా వీ హ్యావ్ టు సీ, లైక్ చేంజ్ ఆఫ్ వెదర్ అప్పుడు కూడా ఇలా ఉంటుంది, ఏదైనా ఫుడ్ ఎలర్జింగ్స్ వల్ల కూడా ఇలా ఉంటూ ఉంటుందండి. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ కూడా లైన్లో ఉన్నారు. భాస్కర్ రావు, మాట్లాడండి, మీ సమస్యను చెప్పండి. హలో, నమస్తే భాస్కర్ గారు, చెప్పండి. నమస్తే అండి మేడం గారు. యా, నాకు మీరు మాది వైజాగ్ అండి. ఓకే. ఏంటంటే మా పాపకి లిప్ మీద లెఫ్ట్ సైడ్ చిన్నది విటిలిగో వచ్చిందని విటిలిగో అన్నారండి. విటిలిగో, యా. అవునండి, అది అంటే 8th class అవుతున్నప్పుడు చిన్నది కురుపులాగా వచ్చేసరికి అది చెరపొద్దు అంటే అది వాళ్ళు తినిపించింది అనమాట. ఓకే. అప్పటి నుంచి అది మధ్య కొంచెం స్కై కలర్, అదే సిమెంట్ రూమ్ లో అలా ఉంటే దాన్ని పెద్దగా ఏం పట్టించుకోలేదు, మరి పెద్దగా అప్పుడే యాక్షన్ తీసుకోవచ్చు. ఇప్పుడు MSc చదువుతుంది పాప, అది కొద్దిగా వైటిష్ వచ్చింది అన్నమాట. ఇప్పుడు అది పెరుగుతుందా అండి, అలాగే ఉందా? అంటే అక్కడి నుంచి మరి కలర్ మారింది కదా, ఇప్పుడు చిన్న వైటిష్ లాగా వచ్చింది. అది మళ్ళీ నెక్స్ట్ రైట్ సైడ్ కూడా మరి కొద్దిగా చిన్నది వచ్చింది అనమాట. ఓకే, అది లిప్ ఏరియాలో పెరుగుతూ ఉంది కొంచెం. లిప్ ఏరియాలో కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది అనిపిస్తుంది. ఓకే, ఇంకా వేరే ఏరియాలో ఎక్కడైనా వచ్చిందా? ఇంకెక్కడ రాలేదండి, ఓన్లీ లిప్ మీద మాత్రమే వచ్చింది. ఓకే, వైట్ గానే ఉంటుంది, పింక్ గా అట్లా మరీ అంత వైట్ కాదండి, జస్ట్ చిన్నది, అంటే వైట్ అయితే ఉన్నది కానీ కొంచెం చిన్నది ఉంది అన్నమాట. ఓకే ఓకే ఓకే. ట్రీట్మెంట్స్ ఏం ప్రయత్నం చేశారు మీరు? అంటే ముందు అలోపతి చూపించామండి, చూపిస్తే వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు. ఓకే. ఏదో అని చెప్పి అది కూడా ఇచ్చారు, వైట్ కార్డ్ ఒకటి ఇచ్చారు, అది ఆయింట్మెంట్స్ రాస్తున్నాము. పెద్దగా మార్పు లేదు. తర్వాత ఇప్పుడు ఆయుర్వేదిక్ లో చేస్తున్నాం, ఒక 1 month 2 months అవుతుంది. ఓకే. టానిక్ ఇచ్చారు, లుకోస్కిన్ అని అదొకటి ఇచ్చారు ఆయింట్మెంట్. ఓకే. సో మార్పు అయితే లేదంటారా మీరు? ఏమండి, మార్పు లేదా? లేదండి, ఇంకా 1 month అవుతుంది అది ఆయుర్వేదిక్ వాడుతున్నాము. చేంజింగ్ ఏం పెద్దగా ఏం లేదనిపిస్తుంది. ఓకే అండి, సో దీనికి ఖచ్చితంగా మనం ఇంటర్నల్ నుంచి ట్రీట్మెంట్ చేసుకోవాలండి. సో మీరు ఆల్రెడీ అన్ని ట్రీట్మెంట్స్ మీరు చూశారు. సో ఖచ్చితంగా నా ఎక్స్పీరియన్స్లో అయితే చెప్పగలను, హోమియోపతిలోనే మనకి బెస్ట్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఎందుకంటే
ఇమ్యూన్ కరెక్టర్స్ అనేది హోమియో సిస్టంలోనే మనకి ఎక్కువగా చూస్తూ ఉంటాము. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఏదైతే ఆ టిష్యూ అక్కడున్న ఆ ఏరియాని డ్యామేజ్ చేసిందో దాన్ని మళ్ళీ రీబిల్ట్ చేయడానికి మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. సో వైజాగ్లో మన బ్రాంచ్ ఉంది, హోమియో కేర్ ఇంటర్నేషనల్కి ఒకసారి అప్రోచ్ అవ్వండి. మీరు తక్కువ కాలంలోనే దీని రిజల్ట్ చూడొచ్చు. అంటే చిన్నగా అట్లీస్ట్ స్ప్రెడ్ ఆగుతుంది, ఫస్ట్ మనం దాన్ని స్ప్రెడ్ ఆపాలి, ఫాలోడ్ బై రీపిగ్మెంటేషన్ అనేది మనం చూస్తూ ఉంటాము. మీకు చేంజ్ ఓవర్స్ అనేది మీకు కనిపిస్తుందండి విత్ ఇన్ ఏ మంత్ ఆర్ 2 monthsలో మీకు చిన్నగా ఆ కలర్ అన్న చేంజ్ అవుతుంది. లైక్ వైట్గా ఉండేది కాస్త అట్లీస్ట్ ఇట్ విల్ కమ్ టు ద స్కిన్ కలర్కి రావడానికి కూడా అవకాశం ఉంటుంది. అండ్ ఫుడ్లో కనుక ఏదైనా ఎలర్జిక్స్ ఉందేమో ఒకసారి ఐడెంటిఫై చేసుకోండి. యూజువల్లీ మనం 5 kinds ఆఫ్ ఫుడ్స్ అనేది కొంతమందిలో అవాయిడ్ చేయడం జరుగుతుందండి. ఎస్పెషల్లీ గ్లూటిన్ ఫ్రీ ఫుడ్స్ చెప్తాము. గ్లూటిన్ ఎక్కువ తీసుకోకూడదు, మిల్క్ ప్రోటీన్ అనేది ఎక్కువగా తీసుకోకూడదు, ఎక్కువగా పులుపు పదార్థాలు అనేది ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి అందరిలో ఉండవు. ఒకవేళ పాప విషయంలో అవి ఏమైనా ట్రిగర్ చేస్తున్నాయేమో ఒకసారి చెక్ చేసుకుందాము. సో మీరు హోమియో కేర్ ఇంటర్నేషనల్ అప్రోచ్ అవ్వండి. ఓకే అండి, మరి స్కాల్ప్ సోరియాసిస్ అంటే ఏంటి, అలాగే డాండ్రఫ్కి స్కాల్ప్ సోరియాసిస్ ముఖ్యంగా ఈ వింటర్లో ఎలా గుర్తుపట్టాలి, రీజన్స్ ఎలా ఉంటాయి? ఎస్, సో చాలామందికి కన్ఫ్యూజన్ ఏంటంటే నాకు ఇది పొట్టు రాలిపోతుంది, భుజాల మీద పడుతుంది, ఇది నాకు డాండ్రఫా లేకపోతే ఏంటి అని అనుకుంటూ ఉంటారు. అండ్ కొంతమంది అయితే డాండ్రఫ్ అని చెప్పి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడేస్తూ ఉంటారు, మెనీ అదర్ ట్రీట్మెంట్స్ తీసుకుంటారు. బట్ ఇక్కడ ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే డాండ్రఫ్ ఈజ్ అన్ ఇన్ఫెక్టెడ్ ఆరిజిన్ ఉంటుంది, కానీ సోరియాసిస్ ఈజ్ నాట్. స్కాల్ప్ సోరియాసిస్ అనేది అలా ఉండదు. ఖచ్చితంగా మనం హెయిర్ పార్టికల్స్ అనేది మనం కొంచెం స్కిన్ వైపు చూస్తే అక్కడ రెడ్ అయిపోతూ ఉంటుంది. స్కిన్లో చేంజెస్ కనిపించేది ఎక్కువగా సోరియాసిస్ ఉంటుంది, ఫ్లేకీగా ఉంటుంది అనమాట. దాన్ని మనం రప్చర్ చేసినప్పుడు ఖచ్చితంగా రెడ్ పిన్ పాయింట్ బ్లీడింగ్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్కేల్స్ అనేది విత్ ద బిగ్గర్ సైజ్లో కూడా ఉంటాయి. డాండ్రఫ్ అలా ఉండదు, జస్ట్ ఇట్ విల్ బి ఏ పౌడర్ ఫామ్లో ఉంటూ ఉంటుంది అండ్ ఇట్ విల్ గెట్ రిజాల్వ్డ్ అనమాట. ఎప్పుడైతే మనం చక్కటి హెల్దీ లైఫ్ స్టైల్ అనేది మనం చేసుకోవడం వల్ల కానీ రెగ్యులర్ క్లీనప్ చేసుకోవడంలో మనకి డాండ్రఫ్ తగ్గుతుంది. కానీ సోరియాసిస్ అలా తగ్గదు. మనం ఎన్ని కేర్ తీసుకున్నా కూడా ఎప్పుడైనా ఈ ఒత్తిడి ఉండడం వల్ల ఏమవుతుంది అని అంటే ఆ లోపల స్కాల్ప్లో ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అవ్వడం, దాని ద్వారా పెచ్చులుగా ఈ హెయిర్ లైన్కి కూడా వచ్చేస్తుంది, మనకి ఈజీగా విజిబిలిటీ ఉంటుంది. సో కాకపోతే ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే మీరు డాక్టర్ని అప్రోచ్ అయ్యి అది డాండ్రఫ్ సోరియాసిస్ అని చూసుకొని మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక మీరు దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా ఉండడం అనేది జరుగుద్ది అనమాట. ఓకే అండి, మరి స్కాల్ప్ సోరియాసిస్ గురించి చెప్పారు కదా, అంటే ట్రీట్మెంట్ అంటే ఎలా ట్రీట్ చేస్తారు మీరు హోమియోపతిలో? సో హోమియోపతిలో ముఖ్యంగా హోమియో కేర్ ఇంటర్నేషనల్లో అప్రోచ్ అనేది హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది. ఎస్పెషల్లీ నేను ముందుగా చెప్పినట్టుగా ఈ స్కిన్ ప్రాబ్లమ్స్లో ఎక్కువ సైకోసోషల్ డిస్టర్బెన్సెస్, చాలా డిప్రెషన్కి గురవడం, ఆవేదనకు గురవడం, చాలా కంగారు పడుతూ ఉండడం, మల్టిపుల్ ట్రీట్మెంట్స్ తీసుకోవడం, కొన్నాళ్ళు 6 months వాడుతూ ఉండడం, ఇలా ఇరెగ్యులర్ ట్రీట్మెంట్ ఫ్యాక్టర్స్లో కూడా గత కొన్నాళ్ళుగా మనం ఒక కాలర్ని కూడా చూసాం, 10 years నుంచి ఉంది, మల్టిపుల్ మెడికేషన్స్ వాడడం ఉంటుంది. సో దీంట్లో నేను చెప్పేది ఏంటి అంటే హోమియో కేర్ ఇంటర్నేషనల్లో వీ విల్ ఫోకస్ ఆన్ ద రూట్ కాజ్. సో మనం ఎప్పుడైతే హోలిస్టిక్ అప్రోచ్ అనేది ఇమ్యూన్ కాంప్లెక్స్కి ఇస్తామో, లైక్ మీకు ఒక కేస్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఓల్డ్ లేడీ లైక్ అరౌండ్ 55 years లేడీని మనం చూసాము. సో ఆవిడకి సోరియాసిస్ అనేది స్కాల్ప్కు ఉంది, ఇయర్ బ్యాక్ సైడ్ ఉంది, ఇయర్ లోబ్స్లో కూడా ఉంది, అండ్ కాలు భాగంలో కూడా ఉంది, విపరీతమైన ఇచ్చింగ్ అనేది ఉంటుందన్నమాట. అండ్ అది బాగా తడిగా, ఇందాక మన కాలర్ చెప్పినట్టు ఊజ్ అవుతూ కూడా ఉంది, అంటే తడిగా ఉండడం, అక్కడ నుంచి ఒక డిశ్చార్జ్ క్లియర్ వస్తూ ఉంది. సో వస్తూ ఉన్నప్పుడు ఆవిడ మెంటల్స్ మేము తీసుకుంటూ ఉంటాం అనమాట. దట్ ఈస్ కాల్డ్ హోలిస్టిక్. హోలిస్టిక్ అంటే మన ఫిజికల్ అపియరెన్స్ అండ్ ఫిజికల్ లక్షణాలతో పాటుగా మన యొక్క మైండ్ సెట్ అనేది కూడా మేము చూడడం జరుగుతుంది. సో మెంటల్లో ఆవిడ చూస్తే కనుక కాన్సన్ట్రేషన్ ఉండదు, దేని మీద డెసిషన్ తీసుకోకపోవడం, ఒక చీర సెలెక్ట్ చేయాలంటే కూడా గంట సేపు ఆలోచించడం, సో ఎప్పుడు యాంగ్జైటీగా ఫీల్ అవుతూ ఉండడం, ఫ్యామిలీ మెంబర్స్కి ఏమవుతుందా అనేది, దీస్ ఆర్ ద మెంటల్ అప్రోచ్ అనమాట. ఎప్పుడైతే ఈ ఫిజికల్ ఈ దురద అనేది ఈవినింగ్ టైమ్స్లో కానీ మార్నింగ్ టైమ్స్లో నైట్ టైమ్స్లో ఎక్కువగా ఉండడం, వింటర్ వెదర్లో ఎక్కువగా ఉండడం, అది క్రాక్స్గా ఫామ్ అవడం, సో ఈ సిమ్టమ్స్ అన్నీ కలగలిపి ఎప్పుడైతే మెంటల్ ఫిజికల్ డిసీజ్ కండిషన్ సిమ్టమ్స్ తీసుకుంటామో, సో వీ హ్యావ్ గివెన్ ఏ సింపుల్ డోస్ ఆఫ్ గ్రాఫైటిస్ అనమాట. సో ఈ గ్రాఫైటిస్ ఎప్పుడైతే ఇచ్చామో ఈ మెడిసిన్ అనేది ఆవిడకి విత్ ఇన్ 15 days వీ హ్యావ్ సీన్ ఆల్మోస్ట్ 50% ఆఫ్ ద కంప్లైంట్స్ అనేది తగ్గిపోయాయి. సో ఇలాగ క్యాల్కేరియా కార్బ్ చక్కగా పనిచేస్తుంది, సల్ఫర్ చాలా చక్కగా పనిచేస్తుంది. సో ఈ సల్ఫర్ పేషెంట్ని మనం చూసినట్లయితే వాళ్ళకి ఎప్పుడు స్నానం చేయబుద్ధి కాదు, విపరీతమైన దురద ఉంటూ ఉంటుంది. సో
ఈగోయిస్టిక్ మెంటాలిటీ ఉంటుందన్నమాట. సో దిస్ మైండ్ అండ్ బాడీ వెన్ వీ టేక్ కేర్ డెఫినెట్లీ మన మెడిసిన్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది అండ్ చాలా ఫాస్ట్గా కూడా రిజల్ట్స్ మనం హోమియోకేర్ ఇంటర్నేషనల్లో హోమియోపతి ట్రీట్మెంట్లో చూడొచ్చు. ఓకే అండి, మరి పస్టులర్ సోరియాసిస్ అంటే ఏంటి, వీటికి రీజన్స్, అలాగే ఇది కాంప్లికేటెడా? ఎస్. సో ముఖ్యంగా ఈ సోరియాసిస్లో మనం చూసినట్లయితే ఎక్కువ కాంప్లికేటెడ్ అయితే ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్ అని చెప్తామండి. సో అండ్ మీరు అడిగినట్టుగా ఈ పుస్టులర్ సోరియాసిస్ ఏంటంటే స్మాల్ పుస్ట్యూల్స్. ఆల్మోస్ట్ ఆల్ సోరియాసిస్ ఆర్ స్కిన్ ఇన్ఫ్లమేషన్ అండ్ స్కేల్స్ ఫార్మేషన్. మెయిన్ ఇన్ఫ్లమేషన్ అంటే అక్కడున్న చర్మం అనేది బికాజ్ ఆఫ్ ఇమ్యూన్ హైపర్ రియాక్షన్ వల్ల అక్కడ స్కిన్ అనేది ఇన్ఫ్లేమ్ అవ్వడం, రెడ్గా అవ్వడము, థిక్ అవ్వడము, ఫ్లేక్స్ ఫామ్ అవ్వడం, దాని ద్వారా దురద రావడం, ఇది కామన్ ఆల్ సోరియాసిస్. అయితే ఇందులో పుస్టులర్ సోరియాసిస్ ఏమవుతుందంటే రీఇన్ఫెక్ట్ అవుతూ ఉంటుంది. ఇన్ఫెక్షన్ అవడం వల్ల అక్కడ ఏంటంటే పస్ ఫామ్ అవుతుంది. సో అక్కడ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుందో డెఫినెట్లీ ఇట్ విల్ లీడ్ టు ఫర్దర్ కాంప్లికేషన్స్. ఆ ఇన్ఫెక్షన్ అనేది చర్మంలోనే కాక ఇట్ మే గో డీపర్ లెవెల్, లోపలికి వెళ్ళి మనకి బోన్ ఆర్థరైటిక్ సోరియాసిస్ కూడా కండిషన్స్ వచ్చే కేసెస్లో పుస్టులర్ సోరియాసిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అని ఖచ్చితంగా మేము అందరికీ కూడా ఈ కాంప్లికేషన్ అనేది మేము చెప్పుకుంటూ ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఓకే అండి, మరి నెయిల్ సోరియాసిస్ అంటే ఏంటి, అసలు ఎలా గుర్తుపట్టాలి? ఎస్. సో నెయిల్ సోరియాసిస్ అనేది ఫస్ట్ చాలామందికి వచ్చేది ఏంటంటే డౌట్, ఇదేమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ అనుకుంటారు. సో యూజువల్లీ మనం ఫంగల్ ఇన్ఫెక్షన్స్కి సోరియాసిస్కి మనం డిఫరెన్షియేషన్ చేయాలి అని అంటే మనం ముఖ్యంగా ఆస్పిచ్ సైన్ అనేది చెప్పాను నేను ఇందాక. జస్ట్ స్కేల్ తీస్తే కనుక మనకు బ్లీడ్ ఉంటుంది. ఇంకొకటి, ఒకవేళ అది ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే కనుక KOH మాల్ట్ టెస్ట్ అనేది ఒకటి చేస్తాం అనమాట. దాని ద్వారా మనకి ఎనీ రింగ్ వామ్ ఇన్ఫెక్షన్స్ కానీ ఎనీ అదర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది మనకి రూల్ అవుట్ అవుతుంది. దీస్ ఆర్ ద వన్ ఆఫ్ ద డయాగ్నోస్టిక్ టెస్ట్. ఇకపోతే సిమ్టమైజ్ చూసినట్లయితే ఖచ్చితంగా ఫంగల్ ఇన్ఫెక్షన్లో మనకి నెయిల్ డ్యామేజ్ అనేది అంత ఎక్కువగా ఉండదు. కానీ సోరియాసిస్లో చూసినట్లయితే కనుక ఈ గోరంతా తినేసినట్టు ఉంటుంది, అన్ని వేళ్ళకి ఉంటూ ఉంటుంది. అండ్ ఈ పిట్టి ఫామ్ అంటారు, అంటే అక్కడక్కడ మనకి హోల్స్ ఉన్నట్టుగా పిట్టింగ్ లాగా ఉంటుంది నెయిల్స్. అండ్ అది లోపల కూడా డ్యామేజ్ చేస్తూ చాలా పెయిన్ఫుల్గా కూడా ఉంటూ ఉంటుంది. అండ్ అది నెయిల్కి మాత్రమే ఉండకుండా ఇట్ విల్ స్టార్ట్ ప్రోగ్రెసింగ్, అంటే అది మన బాడీలో కూడా ఎక్కడో చోట ప్యాచెస్ అనేది మనకి చూపిస్తుంది. ఓకే, సోరియాటిక్ ఆర్థరైటిస్ అంటారు కదా, అంటే సోరియాసిస్ అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది? ఎస్. ఎప్పుడైతే కొంతకాలంగా మనం సరైన స్ట్రెస్ని ఐడెంటిఫై చేసుకోకుండా దాన్ని మనం తగ్గించుకోకపోతే, ఎన్విరాన్మెంటల్ ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ ఏవైనా కూడా లైక్ ఆల్కహాల్ అండ్ మన లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటే ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, ఆర్ ఎల్స్ చేంజ్ ఆఫ్ వెదర్ కానీ, ఎట్ సమ్ సర్కమ్స్టాన్సెస్ని మనం కంట్రోల్లో పెట్టుకోకుండా, స్ట్రెస్ అనేది కంట్రోల్లో లేకుండా, మన లైఫ్ స్టైల్ని మోడిఫై చేయకుండా, ఈ షుగర్ కానీ లైక్ డయాబెటీస్ని కంట్రోల్ లేకుండా, ఆర్ ఎల్స్ థైరాయిడ్ సిమ్టమ్స్ ఇవి కంట్రోల్లో లేకుండా మనం నెగ్లెక్ట్ చేస్తామో, వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్ ఇన్ సోరియాసిస్ ఇస్ సోరియాటిక్ ఆర్థరైటిస్. సో డెఫినెట్లీ ఇట్ ఈస్ వెరీ పెయిన్ఫుల్ కండిషన్. చాలా ఇబ్బందిగా ఉంటుంది, చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇట్ టేక్స్ లాట్స్ ఆఫ్ టైమ్ టు రివర్స్ ద కేస్ ఆల్సో. సో మేము సోరియాసిస్ వాళ్ళందరికీ కూడా చెప్పేది అదొకటే, ఫస్ట్ మనం హోమియోపతి వై వీ షుడ్ యూజ్ అంటే నాట్ టు గెట్ కాంప్లికేషన్స్, అంటే మనకు ఫర్దర్గా ఇంటర్నల్ పార్ట్స్ ఏవి డ్యామేజ్ కాకుండా మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి హోమియో మెడిసిన్ వాడాలి. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ఉన్న డ్యామేజ్ని మనం రిపేర్ చేసుకోవడానికి కూడా మనకి హోమియో మెడిసిన్స్ అనేది హెల్ప్ఫుల్ చేస్తుంది అనమాట. సో ఇమ్యూన్ మాడ్యులేటర్స్ కానీ, మన ఇమ్యూన్ రెగ్యులేటర్ మెడిసిన్స్ కానీ మనం వాడకపోతే కనుక ఈ సూపర్ఫిషియల్ కార్టికోస్టెరాయిడ్స్ కానివ్వండి, లేదా అదర్ థెరపీస్ చాలా అవైలబుల్గా ఉన్నాయి మార్కెట్లో. బట్ ఇవన్నీ కూడా ఇట్ విల్ నాట్ కరెక్ట్ ద ఇంటర్నల్ రూట్ కాజ్. వాట్ ఐ సే ఈజ్ జెనెటిక్, లైక్ TGF ఆల్ఫా ఫ్యాక్టర్ని కరెక్ట్ చేయకపోవడం కానీ, మన ఇమ్యూన్ సెల్స్ని కరెక్ట్ చేయకపోవడం కానీ, సో మన జెనెటిక్ మాడ్యులేటర్స్ అనేది మనం వాడకపోవడం కానీ, ఇవి లేకపోతే కనుక వన్ ఆఫ్ ద మేజర్ కాంప్లికేషన్, సో పెయిన్ఫుల్ కాంప్లికేషన్. సో వాళ్ళు కేవలం స్కిన్నే కాకుండా మన బోన్స్ అన్నీ కూడా బాగా వాతం లాంటి నొప్పులు ఉంటూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం స్కిన్ కూడా చాలా వర్స్ కండిషన్లో ఉంటూ ఉంటుందండి. ఓకే అండి, అంటే వీటన్నిటికీ అంటే డయట్ అనేది చాలా ముఖ్యం కదా, ఎలా ఉండాలి డయట్? యా. సో ముఖ్యంగా ఈ చర్మ వ్యాధులు మేబీ ఐదర్ ఇట్ ఈస్ సోరియాసిస్ అయి ఉండొచ్చు, ఆర్ ఎల్స్ ఎగ్జిమా అయి ఉండొచ్చు, ఆర్ విటిలిగో, ఆర్ ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్ ఇన్ ఏ బ్యాలెన్స్డ్ స్టేట్. దట్ ఈస్ అ మెయిన్ థింగ్. మన ఇమ్యూన్ సిస్టమ్ మన కంట్రోల్లో ఉండాలి, రాంగ్ డైరెక్షన్లో పని చేయకూడదు, అది మనల్ని డ్యామేజ్ చేయకూడదు అనేది ప్రైమ్ ఫ్యాక్టర్. సో దీనికి కారణాలు మెయిన్గా స్కిన్ సమస్యలు ఎక్కువ అవ్వడానికి
అయితే ఖచ్చితంగా స్ట్రెస్ ఇస్ ద వన్ ఫ్యాక్టర్. సో దానికి మనం కొంచెం యోగా, మెడిటేషన్ చేయడం కానీ, బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోకపోతే కూడా ఈ సమస్యలు పెరిగిపోతూ ఉంటాయి. సో న్యూట్రిషన్ అనేది ఖచ్చితంగా మన ప్రోటీన్స్ కానీ, వైటమిన్స్, మినరల్స్ అనేది సఫిషియెంట్గా ఉండాలి. అట్ ద సేమ్ టైం మన మైండ్ అనేది మైండ్ఫుల్నెస్, మెడిటేషన్ లాంటివి ఖచ్చితంగా చేయాలి. అండర్ గ్రౌండ్ ఏదైనా కండిషన్స్ లైక్ థైరాయిడ్, డయాబెటీస్, ఎనీ అదర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నప్పుడు వాటిని మనం కరెక్ట్ చేసుకోవాలి. ఇవి కరెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా పర్మనెంట్ రిలీఫ్ అనేది విత్ హోమియోకేర్ ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్తో మనం చేయొచ్చు. సోరియాసిస్ గురించి, అందులో ఉన్న టైప్స్ గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి డాక్టర్స్ టైం. నెక్స్ట్ న్యూస్ అప్డేట్స్ ఉంటాయి. స్టే ట్యూన్డ్ టు సాక్షి.